ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఇది నా రక్షణ వాగ్దానం అండి. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు, దేవుడు నన్ను అభిషేకించినప్పుడు, దేవుడు నన్ను ప్రత్యేకించినప్పుడు ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు దయచేశాడు. అనేక సార్లు నేను కృంగిపోయినప్పుడు, అనేక సార్లు నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఎలా ఉంటుంది అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడో గోడ దగ్గరనో, లేకుంటే నా ముందు వెళ్తున్న కారు పైనో, లేకుంటే ఎవరైనా ఒకరు టెక్స్ట్ పంపించడమో, ఈ వాక్యం ద్వారా చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడేవాడు. దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే నా రక్షణ వాగ్దానం అండి. ఇది చదువుతాను చూడండి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ ఒక మాట నేను మిస్ చేశాను, దానికి జ్ఞాపకం చేస్తాను. విడువక. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు నన్ను పిలిచినప్పుడు ఎలా పిలిచాడంటే అన్కండిషనల్ లవ్ అండి, ఎవర్ లాస్టింగ్ లవ్ అనమాట. శాశ్వతమైన ప్రేమ. నేను ప్రాణము విడిచేంత వరకు ఆయన ప్రేమ నన్ను విడిచిపోదంట. అందుకని ఇంకొక మాట చూడండి, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దీంట్లో ఎంత అర్థం ఉందో తెలుసానండి. నేను అనేక సార్లు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవుడు నా ఎడల బాధ్యత కలిగి ఓపికతో దేవుడు నన్ను క్షమించి, దేవుడు నన్ను భరించి, దేవుడు నన్ను ప్రేమించి, నా తప్పులన్నిటి విషయంలోనూ నన్ను క్షమించి, నాకు కృప చూపించి, నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి దేవుడు నన్ను ఎక్కించి నిలబెట్టి ఉన్నాడో అందును బట్టి దేవుడి నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, మీ ఎడల కూడా నేను శాశ్వతమైన ప్రేమను కలిగి ఉన్నాను కనుక విడువక మీ ఎడల కృప చూపుచున్నాను అంటున్నాడు. ఒకవేళ తప్పులు చేస్తున్నారేమో, పాపం చేశారేమో, దేవునికి దూరం అయిపోయారేమో, దేవునికి దూరమై జీవిస్తున్నారేమో, ఈ ఉదయకాల సమయంలో నేను రూఢిగా నమ్ముతున్నాను ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక మీరు ఎన్నిసార్లు దేవునికి దూరమైనా మిమ్మల్ని విడిచిపెట్టక విడువక మీ ఎడల కృప చూపుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపను తృణీకరించవద్దు, ఆయన ప్రేమను తోసివేయవద్దు. ఆయన వద్దకు రా. ప్రభు నన్ను క్షమించిన ఒక్క మాట చెప్పగలిగితే పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చి, నీ స్థితిని, పరిస్థితిని మార్చి నిన్ను ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.